అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఏ మొహం పెట్టుకుని ఏపీకి వచ్చారని వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బడుగు బలహీన దళితుల ఓట్లు మాత్రం ఎన్నికల సమయంలో కావాలని, ఇతర విషయాల్లో మాత్రం వారిని పట్టించుకోరని నేతలు ఆరోపించారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విశాఖలో నినాదించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పూర్తిగా నిన్న విజయవాడ కూడా పర్యటన చేసిన సందర్భంగా ఆ పర్యటన వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష పార్టీలు జీఎంసీ గాంధీ విగ్రహ వద్ద ఆందోళన బాట పెట్టిన పరిస్థితి మనం చూసాల్సి వస్తుంది. వినూత్న రీతిలో అంబేద్కర్ బొమ్మను మెడలో వేసుకుంటూ అమిత్ షా వెనక్కి గో బ్యాక్ అంటూ వీళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వామపక్ష నేతలు సార్ చెప్పండి, ఎందుకు అమిత్ షా మీరు గో బ్యాక్ అంటున్నారు? అమిత్ షా భారత రాజ్యాంగాన్ని రచనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మనుధర్మం పెద్ద ఎత్తున రాజ్యమేలుతూ భారత ప్రజల యొక్క హక్కుల నుండి కాలరాస్తున్న కాలంలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కుల నుండి కాలరాస్తున్న కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం ప్రాతిపదికగా రాజ్యాంగ రచనకు పూనుకొని ఆ రాజ్యాంగ రచనలో కీలకమైన పాత్ర పోషించి ఈ దేశంలో మనుధర్మ స్థానంలో ఆ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంది. అలాంటి అంబేద్కర్ గారి మీద తిరిగి మనుధర్మాన్ని ప్రవేశపెట్టడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆటంకంగా ఉంది కాబట్టి దాన్ని ధ్వంసం చేయడానికి ముందుగా రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ గారిని ధ్వంసం చేస్తే కనుక తమ లక్ష్యం నెరవేరుతుందనే ఉద్దేశంతో ఈ అమిత్ షా రకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి అమిత్ షా కానీ, లేకపోతే కేంద్ర ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఆ అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించకపోగా దాన్ని బలపరిచేటువంటి వైఖరి తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి అమిత్ షాకి రాష్ట్రంలో పర్యటన చేసి హక్కు లేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి అమిత్ షా గోబ్యాక్ అని మేము నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మీద తీవ్రమైన అమానకర వ్యాఖ్యలు చేశారు. ఇది జాతికి క్షమాపణ చెప్పి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దళిత బడుగు వర్గాల సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయినా సరే చేమకుంటున్నట్టు ఆయన లేదు. అయినప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టాడు. ఆయన విజయవాడలో ఈరోజు పర్యటన చేస్తున్నాడు. దీని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పిన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అమిత్ షా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు. ఆ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ఆయన మీద దాడి అంటే రాజ్యాంగం మీద దాడి, ఆయన మీద దాడి అంటే దేశ ప్రజల మీద దాడి, ఆయన మీద దాడి అంటే ప్రజల హక్కుల మీద దాడి. ఈ దాడి చేస్తున్నటువంటి అమిత్ షా ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హత లేదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ ఆయన మౌనం వేడి రాజ్యాంగ నిర్మాత మీద అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అమిత్ షాను బర్తరఫ్ చేయాలి, పదవిని తొలగించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రతిఘటన తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం. వామపక్ష పార్టీ నేతలు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే అమిత్ షా పూర్తిగా అయితే క్షమాపణ చెప్పాలని, అలాగే అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగామని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామతో నాయుడు.